ఎవరన్నా ఏముందయ్యా, ఎవడికి అవసరం ఉంది? ఎంఐఎం వాళ్ళకి అవసరం ఉంది ఈ విధవ పని చేయించడానికి, గుళ్ళు విరగొట్టించడానికి. ఎందుకు అవసరం అది కూడా చెప్తా నేను. వాళ్ళ ఫాతిమా కాలేజ్ మీద ఎక్కడ హైడ్రా ప్రాజెక్ట్ తో కుప్పగూలుస్తారో వీళ్ళకి ఎప్పుడు ఇదే బాధే. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కూడా కాస్త, ఆయన ఇంజనీర్ ఏకంగా ఆషామాషి మనిషి కాదు, ఆయన కొంచెమన్నా వెలిగితే ఆయనకు తెలియాలి. ఎమ్మ ఆయన ఒక మచ్చుకగా ఒక విసురుడు విసిరాడు వాడు. ఏమని? ఇట్లా దేవాలయం పగలగొట్టి చూసుకో ఖబర్దార్ నా పవర్ ఏంటో చూపిస్తున్నానని. ఇలాంటి వాటికి లొంగకుండా భయపడకుండా చక్కటి ప్రజా పరిపాలన చేస్తే ఎవడన్నా ఓట్లేస్తారు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎంతో ఎంత కుమ్మక్కైనా కూడా మళ్ళీ ఒక సామాన్య నాగరికురాల్లాగా, పౌరురాలిలాగా హిందూ ధర్మం మీద జరుగుతున్న అత్యాచారాలకు, అన్యాయాలకు ఆయన ధైర్యంగా నిలబడతాడనుకుంటున్నాను నేను. ఆ ఫాతిమా కాలేజీని బద్దలు కొట్టి విరగొట్టి ముక్కలు కింద చేసి మిగతా ప్రాపర్టీస్ ని ఎన్ కన్వెన్షన్ వీటిలన్నిటి ఎంత ధైర్యంగా చేశాడో అంతే ధైర్యంగా దీన్ని కూడా అతను రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. అవకాశాలు మనకి ఎందుకయ్యా? 2 రోజులు ఆగామంటే కూలిందా లేదా తెలిసిపోతుంది. డిస్కషన్స్ ఎందుకు, మాటలు ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూలగొట్టలేదా? ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, 2 రోజులు వెయిట్ చేసి చూస్తాము. కూలగొట్టారా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడరు. కూలగొట్టలేదా? మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎం కి భయపడిపోతాడు. విషయంలో కూడా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేసిండని ఒక ఆరోపణ చేశారు. అంటే తాళాలు పగలగొట్టి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కూల్చే పరిస్థితి ఉంటుందా? వాళ్ళ అమ్మని, ఆ మతిస్థిమితం లేని వాళ్ళ అమ్మని ఏడుస్తోంది. వీడికి మతిస్థిమితం లేదు బాబు, వీడు ఎలా చేస్తాడు ఇట్లా పని అని. మతిస్థిమితం లేని వాడు చెయ్యలేడు అని మనందరికీ తెలిసినా కూడా ఒక పిచ్చి ముస్లిం పిల్లవాడిని, ఒక బీద పిల్లవాడిని తీసుకొచ్చి అన్యాయంగా ఇరికిస్తున్న వాళ్ళ మనస్తత్వాన్ని చూడండి మీరు అసలు. అంటే ఆ ఎంఐఎం వాళ్ళకి కానీ కార్పొరేటర్ కి కానీ ఒక పిచ్చోడు పాపం ముస్లిం ని ఇరికిచ్చే అంత దుర్మార్గులు వీళ్ళు. అంటే వీళ్ళు ముస్లింలు మీద కూడా దయ లేదు వీళ్ళకి. ఆ బీదరికాన్ని వాడుకొని వాళ్ళకి లాలూచీలు చూపించి డబ్బులు ఇస్తూ ఆ ముస్లిము పిచ్చోడు తల్లి కింద డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకొన్ని రోజులు, 2 రోజులు పోతే, 3 రోజులు పోతే పిచ్చోడని ఏ సర్టిఫికెట్లో చేసి బయటికి లాక్కుంటారు. అంటే వీళ్ళకి అసలు కొంచెం కూడా ఆత్మాభిమానం, ఆత్మ సమ్మానం అనేది లేదు. ఇలా వాడుకుంటారు ముస్లింలని కూడా. 24 గంటలు చూస్తానండి. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ కి వాళ్ళకి మేము లెటర్ రాస్తాం. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మాకు ఎప్పుడు గుడి కట్టించిస్తున్నారు? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, మమ్మల్ని లోపల శాంతి పూజలు చేసుకోనివ్వడం లేదు మీ డీసీపీ. అడ్డంగా నిలబడున్నాడు అక్కడ. ఇంకేముంది హైందవ ధర్మం? నాకు అర్థం కాక ఏడ్చినట్టుంది. ఇన్ని ఏండ్ల నుంచి 100 సంవత్సరాలు పైగా పూజలు చేస్తున్న దేవాలయ అమ్మవారిని పగలగొడితే ఆ ఆగమ శాస్త్ర ప్రకారం హోమాలు జరిగేంత వరకు ఏ పెద్ద పెద్ద పీఠాధీశులు ఎవరెవరు తరలి వస్తారో మా విన్నపాలు విని అంతవరకు మేము రోజు అక్కడ పూజ చేయాలి. పూజ చేయనీయకుండా అడ్డంగా నిలబడ్డాడు. తీసుకొస్తా పర్మిషన్ దానికి కూడా.